స్వామియే శరణమయ్యప్ప. మహాలక్ష్మీ నమోస్తుతే. నువ్వుంటే ఓ నందనం ఆవింటే బృందావనం. ఆర్య కాబోయే భార్య కృష్ణ కనుక ఆ హారాన్నిస్తే మన కుటుంబంలో ఆ కుటుంబాన్ని కలుపుకున్నట్లవుతుంది. తల్లి కొడుకులు కలిసి ఇంత కుట్ర పన్నారా? తరతరాల చంద్రహారం ఆర్య పెళ్ళానికిచ్చేస్తే మరి నా కూతురు నందిని సంగతేంటి? అధికారికంగా ఇంటి కోడలయ్యే నా కూతుర్ని కాదని వదిలేసిన ఆ వైజయంతి కోడలికి పట్టం కడతారా? చూస్తాను. చూసావుగా, ఏముంది? అత్తయ్యగారు చంద్రహారం తీసి తుడిచారు, తిరిగి భద్రంగా దాచారు. అంతేగా, అందులో ఏముంది? పిచ్చి సత్యా, నగని జాగ్రత్తగా దాచడం చూసావు కానీ జాగ్రత్తగా చూడలేదు. ఇన్నాళ్ళు ఎక్కడుందో కూడా తెలియని హారం ఇప్పుడు సడన్ గా ఎందుకు బయటపడింది? నిన్ను ప్రతాప్ చేసుకున్నాక కోడలిగా నీ మెడలో ఆ చంద్రహారం ఉండాలి. ఉందా? పోనీ నీ కోడలిగా నా కూతురుతో అశ్విన్ నిశ్చితార్థం సమయంలోనైనా అది బయటికి రావాలి. వచ్చిందా? అవును వదినయ్య, రాలేదు. అయితే ఇంకా అర్థం కాలేదా? నువ్వింత అమాయకురాలివి కాబట్టే అందరూ కలిసి నిన్ను ఆట ఆడిస్తున్నారు. ఇప్పుడు ఆ ముసల్ది ఆహారాన్ని ఎందుకు తీసిందో తెలుసా? ఆర్య భార్యకి వంశ పట్టపురాణి హోదా కల్పించడానికి, మెడలో వేసి పండగ చేయడానికి. వదినయ్య, నువ్వు చెప్పేది నిజమా? అవును. ఇప్పుడు ఆ హారానికి కాళ్ళొచ్చాయి. డైరెక్ట్గా వైజయంతి దగ్గరికెళ్ళి సగర్వంగా ఆమె కోడలి మెడలో వాల్తుంది. ఇప్పుడు అర్థమైందా పునాదులు కదలడం అంటే ఏంటో? నా వెనుక ఇంత కుట్ర జరుగుతుందా? పెళ్లి గుడ్డిదైతే ఎలక తోక ఆడించిందని నీ వెనక కాదు, నువ్విలా కళ్ళు మూసుకునుంటే నీ ముందే తైతక్కలాడతారు. ఆడతారు. చూస్తూ నేను ఊరుకుంటానా? నాకు దక్కాల్సిన గౌరవం ఇంకోరికి ఎలా దక్కుతుందో అది చూస్తాను. ఏంటండి అలా ఉన్నారు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని అలా భూతద్దంలో చూస్తే అన్నీ భయపెడతాయి, బాధ పెడతాయి. వద్దండి, మీరేం ఆలోచించకండి. మీరీ మధ్య రాత్రిపూట ఏం తినట్లేదు తెలుసా? తీసుకోండి, ఈ ఆపిల్ తినండి. ఏంటి పిలుపు మారింది? అరే ఎవరే అంటావు అనుకున్నాను, ఏకంగా అండీకే దిగావు. చచ్చా, ఏం పాడు మాటలండి అవి? పవిత్ర భారత స్త్రీ ఎక్కడైనా భర్తని ఏకవచనంతో పిలుస్తుందా? నేను అంతే. భర్త వాడేవుడు? మీరే నా పతిదేవుడు, నా ఆర్యపుత్రులు.
ఏడేడు లోకాల దివ్యమూర్తుల వరాలను, నా పూర్వుల పాదరేణువులను, నా అనన్య మిత్రుల శ్రేయోభిలాషుల ఆశీస్సులను తలదాల్చి కోటి నోములు నోచితే లభించిన అపురూప వరం. ఏంటి భాష? ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. తెలుగులో చెప్పు. అయ్యో, పతివ్రతలు ఇలాగే మాట్లాడాలండి. మొన్న గుళ్ళో ముత్తైదులు చెప్పారు. తల్లి, ఆ భాష ఏంటో, నీ భావం ఏంటో, వరం ఏంటో, పతివ్రతలు ఎవరో, పతి దేవుడెవరో ఏమీ అర్థం కావటం లేదు. నన్ను వదిలేయి. మీరు నా కాబోయే భర్త. ఎలా వదిలేస్తాను? మనకి ఎంగేజ్మెంట్ అయిందిగా, అంటే సగం పెళ్ళయింది. భర్తను ఏమండి అనాలంట కదా, అందుకే అలా పిలిచాను. ఆ సంగతి పక్కన పెట్టు. ఇంతకీ నువ్వేమన్నా తిన్నావా? తీసుకో. ఏంటి, ఏం మాట్లాడవు? ఇంతసేపు గలగలా ప్రవహించో, ఇంతలో ఆగిపోయావు. కే పరుగైనా నీ కొరకే, నీ వరకే. అందుకే ఆశ దగ్గరికి రాగానే అడ్డుకట్టపడింది. అంటే నిన్ను నేను కంట్రోల్ చేస్తున్నానా? ఆ చెట్టు పేరు మాత్రం నాకు తేకు. అలా ఆధిపత్యం నేను చేయను. అది ఆధిపత్యం కాదు, అనురాగం. తెలుగు భాషను బాగా చదివినట్టున్నావు. కాదు, ఆర్యన్ చదివాను. అవునా? గుడ్. అయితే నా గురించి నాకు తెలియని విషయాలు కూడా నిన్ను అడగొచ్చనమాట. మర్చిపోయాను, ఈ యాపిల్ తీసుకో. ఇందాకేమన్నావు? సగం భార్య భర్తలమా? ఇంతలా అర్థం చేసుకునే భార్య దొరికాక ఇంకా సగం ఏంటి? ఇప్పుడు మనం ఒకటయ్యాం. వన్ మినిట్. నిజరి సాని నిజమగమరి పదసా నిజరి సాని నిజమగమరి పదస స ని రి రి స గ గ రి మ మ మ గ ప సా ని ద ప మ గ రి స.
ఇదేంటి ఆంటీ ఇందాక నుంచి ఇక్కడే ఉందా? అంటే అప్పటి నుంచి అంతా చూస్తూనే ఉందా? ఈ సంగతి ఆర్యకి తెలుసా? తెలిసి ఇలా ప్రేమగా మాట్లాడుతున్నాడు అంటే అమ్మ కోసమే కాసేపు కులాసగా కబుర్లు చెప్పాడా? ఇదంతా నిజమైన ప్రేమ కాదా? ఛ! ఆర్య, నిన్ను బాగా చదివాననుకున్నాను కానీ కనీసం ఒక పేరా కూడా పూర్తి చేయలేకపోయానని ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటి కృష్ణ, జాలీగా ఉండాల్సిన టైంలో ఇలా జావగారిపోయి ఏదో బాధలో ఉన్నట్టు ఏంటిది? మళ్ళీ ఏ ఆటంకమో వచ్చి ఈ పెళ్లి జరుగుతుందో లేదోనని భయమా? మరి దేని గురించి ఆలోచన? ఏమీ లేదు. ఏదో ఉంది. ఇటు చూడు. ఏదీ లేకపోతే కృష్ణ ఇలా ఎన్నటికీ ఉండదు. నిజం చెప్పు. ఆర్య మనసులో ఏముందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఓస్, ఇంతేనా? ఇంకా ఏంటో అని టెన్షన్ పడ్డాను. ఇంత దూరం వచ్చాక ఇంకేముంటుంది? అంతులేని ప్రేమ ఉంటుంది. లేదు స్వప్న, ఆర్య అంతా ఈజీ గోయింగ్ కాదు. నేనిప్పటిదాకా నా పైన ప్రేమ అనుకున్నాను, కానీ కాదేమో అని అనుమానం వచ్చింది. తన ప్రవర్తన ఏంటో అర్థం కావట్లేదు. నిజమే, ఆర్య అలాంటి వాడే. కానీ నిన్ను మాత్రం గాఢంగా ప్రేమిస్తున్నట్టు నాకు నమ్మకం. లేదులే, అలాంటిదేం లేదు. వాళ్ళమ్మ చెప్పింది, తలాడించి పెళ్లికి రెడయ్యాడు అంతే. అక్కడున్నది నేనైనా నువ్వైనా అంతే. చూడు కృష్ణ, ఈ వయసులో మనం సహజంగా ఆకర్షణలో పడతాం, ఆకర్షిస్తాం. కానీ అది ప్రేమగా మారడానికి చాలా సమయం పడుతుంది. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. ఇలా అనుమానాలతో, అపార్థాలతో కాపురాలు నిలబడవు. అతని మనసులో నీ స్థానం ఏంటో, అసలు ఉందో లేదో కూడా తెలుసుకున్నాకే అతడి జీవితంలోకి అడుగు పెట్టడం మంచిది. ముందు అది తేల్చుకో, తర్వాతే పెళ్లి. నువ్వు చెప్పింది అక్షర సత్యం. తప్పక తేల్చుకుని అడుగు పెడతాను. గుడ్. కానీ మనకున్నది తక్కువ టైం. పెళ్లికి 4 రోజులు కూడా లేదు కదా. పొన్ని ఒక పని చేస్తే, రేపు రాత్రికి గాజులు తొడిగే ఫంక్షన్ ఉందిగా, దాంట్లో ఆర్య నాకు గాజులు తొడగాలి. అప్పుడు నాకు తెలిసిపోతుంది. ఎలా తెలుసుకుంటావు? అందరూ అక్కడే ఉంటారు. నువ్వంటే ఇష్టం లేకుండా ఉన్నట్టు నటిస్తాడు. ఎలా గుర్తిస్తావు? ఎంతమందున్నా, పైకి ఎంత నటించినా, నా చేతుల్ని పట్టుకునే అతని స్పర్శ అతని ఇన్నర్ ఫీలింగ్ ని తప్పక పట్టిస్తుంది. పైగా అది నాకు మాత్రమే తెలిసే సీక్రెట్. అప్పుడే నిర్ణయించుకుంటాను ఎస్ ఆర్ నో అని. బాగుంది, అదే కరెక్ట్. థ్యాంక్ యూ స్వప్న, నాకు క్లారిటీ ఇచ్చా. నాకు క్లారిటీ ఉంది. తనకు నీ మీదున్న ప్రేమను ఎలా నీ దాకా రానివ్వకూడదు. గాజుల కోసం చేతులు పట్టుకుంటే డెఫినెట్గా అతని ప్రేమ నీకు తెలిసిపోతుంది.
అసలు గాజులు నీ చేతికి వస్తే కదా ఆర్య నిన్ను ముట్టుకునేది పట్టుకునేది. ఏంటి వదినయ్య అలా ఉన్నావు? ఏమైంది? పొద్దున్నే సుప్రభాతం పాడి దేవుణ్ణి లేపుతున్నావే, అసలు నువ్వే ఇంకా నిద్ర లేవలేదన్న విషయం నీకింకా తెలియలేదేమిటా అని ఆలోచిస్తున్నాను. నేను నిద్రలో ఉండడం ఏంటి వదినయ్య? ఇంకా అర్థం కాలేదా? అక్కడ నీ సవితి అన్ని పనులు చకచకా చేసుకుంటుంటే నువ్విక్కడ పూజలు పునస్కారాలు అనుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నావు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు వదినయ్య? వైజయంతి వైపు నుండి నరుక్కు రావడం. మరి ఇప్పుడు ఏం చేయమంటావు వదినయ్య? వైజయంతి వైపు నుండి నరుక్కు రావడం. నీ వల్ల కానప్పుడు నీ కొడుకు దగ్గర నుండే నరుక్కు రావాలి. నీ ఇంటి వాళ్ళని, ముఖ్యంగా అశ్విన్ని నీ చెప్పు చేతల్లో ఉంచుకోవాలి. ముందు అశ్విన్ ఇంటికి రప్పించుకో. ఏం చేస్తావో ఏమో, ఇక నీ ఇష్టం. నీకు తోచింది చెయ్యి. ఎందుకంటే అశ్విన్ ఇంటికి తిరిగి వస్తే కానీ అశ్విన్కి నందినికి ఎంగేజ్మెంట్ జరగదు. ఇప్పుడు నాకు గుండె నొప్పి వచ్చింది వదినయ్య. ఏంటి గుండె నొప్పా? ఎప్పటి నుంచి? రేపటి నుంచి. అమ్మయ్యా, అంటే అది ప్లాన్ అన్నమాట. కానీ నిజంగా ఏమైనా అయిందేమోనని కంగారు పడ్డాను సత్యా. నువ్వేదో అమాయకురాలు అనుకున్నాను, కానీ నువ్వు గడసరిదానివే. ఇప్పుడు చెప్పు వదినయ్య, తల్లికి గుండె జబ్బు అంటే కొడుకు వస్తాడా రాడా? ఎందుకు రాడు? రాక చస్తాడా? పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆలోచిస్తుంటే నీ ప్లాన్ బాగానే ఉన్నట్లు అనిపిస్తోంది. సెంటిమెంట్కి సెంటిమెంటు, సెటిల్మెంట్కి సెటిల్మెంటు. ఇక నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరేం మాట్లాడినా అమ్మో నెప్పి, అయ్యో నెప్పి అని ఒక్క మూలుగు మూలిగావంటే ఎదురు చెప్పకుండా ఏం చెప్పినా వింటారు. ఈ దెబ్బతో అశ్వినేం కర్మ, ప్రతాప్ని నీ కూతుళ్ళని కూడా కట్టిపడేయచ్చు. నేనేమన్నా అన్నానంటే అన్నానంటారు, కానీ సత్య నువ్వు నన్ను దాటిపోయేలా ఉన్నావు. ఇక లేట్ చేయకుండా ప్రొసీడ్ అయిపో. ఆర్యగారు లేరా? ఉన్నాడు, లోపలున్నాడు. ఏ ఆయన గారు రాందే మేం కార్డులు చూడకూడదా? అమ్మా మీ ఇష్టం, చూడండి. కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి, రన్నింగ్ మోడల్స్ కూడా ఉన్నాయి.
అవును బాగున్నాయి. ఈ కార్డ్ చాలా బాగుంది కదా కృష్ణ, చూడు. ఏది? ఛీ, ఇదో కార్డు అస్సలు బాలేదు. ఏది, నువ్వొక కార్డ్ సెలెక్ట్ చేయి, ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్, ఇది నేను సెలెక్ట్ చేసిన కార్డ్. చూడండి ఎంత బాగుందో. చిచ్చి, అదేం బాగుంది కృష్ణ. ఇదే బాగుంది. నీకేం తెలుసు? టేస్ట్ అంటే నాది.